నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా రూటే సపరేటు. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ గాలి వీచినా స్థానిక సమీకరణాలే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి. ఇప్పుడు అదే ఖమ్మం వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయం వేడెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఖమ్మం జిల్లా గుమ్మం దద్దరిల్లుతుంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఖమ్మం గులాబీ దళపతి తాత మధు విసిరిన సవాల్ ఇప్పుడు ఇరు పార్టీల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సర్వసాధారణం. కానీ ఈసారి మాటల యుద్ధం కాస్త సెంటిమెంట్ వైపు మళ్ళింది. నీ అమ్మా నాన్న ఫోటోల మీద ప్రమాణం చేయడానికి నీకు దమ్ముందా అంటూ తాత మధు నేరుగా మంత్రి పొంగులేటికి సవాల్ విసిరారు. అసలు ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ ఏ స్థాయికి చేరింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఆయన అనుచరులు చేస్తున్న అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ నేత తాతా మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కావాలంటే ఏ వేదిక మీదైనా నిరూపించడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీడియా సాక్షిగా ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు మీ నాన్నగారు, మీ అమ్మగారి ఫోటో తీసుకొనిరా, నేను మా అమ్మగారి, మా నాన్నగారి ఫోటోలు తీసుకొని వస్తా. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేను రూపాయి అవినీతి చేయలేదని నా తల్లిదండ్రుల ఫోటోలపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. మరి నువ్వు ఏ అవినీతి చేయలేదని నీ తల్లిదండ్రుల ఫోటోల మీద ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం నీకు ఉన్నాయా అంటూ తాత మధు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో దావాగ్నిలా వ్యాపించాయి. రాజకీయాల్లోకి తల్లిదండ్రుల ఫోటోలను తీసుకురావడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తప్పుపడుతుంటే పొంగులేటి అవినీతిని నిలదీయడానికే మధు ఈ సవాల్ విసిరారని బీఆర్ఎస్ శ్రేణులు సమర్థిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై పొంగులేటి శైలిపై తాత మధు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో తాము చేసిన పనులనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేరుతో, పేదోడి ప్రభుత్వం పేరుతో తామేదో పొడి చేస్తున్నామని డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై నిందలు వేయడానికి కాంగ్రెస్ నాయకత్వం తాపత్రయపడుతుందని, కానీ ఈ అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఇది అబద్ధాల రావు, డ్రామాల రావు వ్యవస్థ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలపై మధు బాణాలు విసిరారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తాత మధు కౌంటర్ ఇస్తూ ఎన్నికల ముందు చెప్పా, ఇప్పుడు సభ తర్వాత కూడా చెప్తున్నా, ఖమ్మం జిల్లాలో నీ దుకాణం ఓపెన్ కాదు, క్లోజ్ అవ్వడం ఖాయం. పాదయాత్రలు చేసి పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ ను ఓడించేంత సీన్ పొంగులేటికి లేదని తేల్చి చెప్పేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను ఒక్క గేట్ కూడా దాటనివ్వనని, 2028లో కూడా తాకనివ్వనని చేసిన వ్యాఖ్యలపై తాతా మధు గణాంకాలతో కౌంటర్ ఇచ్చారు. అసలు పొంగులేటి వల్ల కాంగ్రెస్ కు అదనంగా వచ్చిన లాభం ఏంటని ప్రశ్నించారు. అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా అక్కడ కాంగ్రెస్ 9 సీట్లే గెలిచింది, ఇందులో మీ గొప్పతనం ఏముంది, మీ వల్ల పెరిగిన సీట్లు ఏవి అంటూ తాతా మధు పొంగులేటి రాజకీయ పరపతిని ప్రశ్నించారు. పొంగులేటి కేవలం ఒకే పార్టీలో ఉన్న సొంత నేతలను వెన్నుపోటు పొడవడానికి మాత్రమే పనికొస్తారని సంచలన ఆరోపణ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో తాతా మధు విసిరిన అత్యంత బలమైన బాణం ప్రస్తుతం పొంగులేటితో పాటు కేబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావన తీసుకురావడం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఆ ఓటమి వెనుక పొంగులేటి హస్తం ఉందనేది మధు ఆరోపణ. ఈ రోజు నీతో పాటు కేబినెట్ లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావుని 2018లో పాలేరులో ఓడించిన పాపంలో నీ పాత్ర ఉందా లేదా? నువ్వు ఈ రోజు బీఆర్ఎస్ లోనే ఉండి తుమ్మలకు వెన్నుపోటు పొడిచావా లేదా? దమ్ముంటే చెప్పు. నువ్వు తుమ్మల నాగేశ్వరరావు ఒకే వేదిక మీదకు రండి, చర్చ పెడదాం. నువ్వు ఎక్కడెక్కడ ఏ ఊరికి వెళ్ళావు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చి తుమ్మలను ఓడించావో నేను నిరూపిస్తా అంటూ తాతా మధు చేసిన సవాల్ ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్ లో కూడా సెగలు రేపుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఖమ్మంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీల ముఖ్య నేతలు వరుస పర్యటనలతో ఖమ్మం గడ్డపై పట్టు కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాతా మధు విసిరిన అమ్మతోడు ప్రమాణం సవాల్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎటు దారి తీస్తాయో, రాబోయే రోజుల్లో ఖమ్మం కోటను ఎవరు కైవసం చేసుకుంటారో చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.